గైస్ పుష్పరాజ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ యొక్క ట్రైలర్ని ఆ మూవీ టీం వాళ్ళు ఈరోజు సాయంత్రం 6:03 రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకోండి. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అండ్ అందులో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గైస్ ఈ ట్రైలర్ మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ ట్రైలర్లో ఉన్న విజువల్సే కానీ షార్ట్సే కానీ మన అల్లు అర్జున్ అన్న స్వాగే కానీ రష్మిక మందన క్యూట్ లుక్సే కానీ బీజిఎంఏ కానీ డైలాగ్సే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ట్రైలర్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మైండ్ బ్లోయింగ్ ఉందనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటనేసి అంటే ఈ ట్రైలర్లో ఉన్న విజువల్స్ అన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మూవీకి కావాల్సిన రేంజ్లో చాలా రిచ్గా ఉన్నాయన్నమాట. అలాగే ఇందులో ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇందులో ఉన్న డైలాగ్స్ అన్నింటిలో ఈ పుష్ప 2 ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ అన్నింటిలో నాకైతే ఈ ట్రైలర్ లాస్ట్లో మన అల్లు అర్జున్ అని చెప్పాడు కదా, పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అని, ఆ డైలాగ్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అలాగే ఈ ట్రైలర్లో ఉన్న షార్ట్స్ అన్నీ కూడా చాలా రిఫ్రెసివ్గా యూనిక్గా చాలా బాగున్నాయనే చెప్పాలి. అయితే ఆ షార్ట్స్ అన్నింటిలో నాకైతే మన అల్లు అర్జున్ అన్న రష్మిక మందన కాల్తో ఇలా చేశాడు కదా, ఇదిగోండి ఈ షాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఈ ట్రైలర్ గురించి చెప్పాలనేసి అంటే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్లో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రైలర్లో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదన్నమాట. జస్ట్ ఒకటే కనిపించింది. అదేంటనేసి అంటే ఈ ట్రైలర్ మొత్తం కూడా టూ మచ్ లౌడ్గా ఉందన్నమాట. ఇక్కడ ఏంటనేసి అంటే ఈ ట్రైలర్లో సౌండ్ మిక్సింగ్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల ట్రైలర్ మొత్తం కూడా చాలా డిస్టర్బెన్సింగ్గా ఉందన్నమాట. సో ఇదొకటే నాకైతే కనిపించింది మైనస్ పాయింట్. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ ఈ పుష్ప 2 ట్రైలర్ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో మరి మీకేమనిపించింది? ఈ ట్రైలర్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.